శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నానండి. చాలామంది ఫోన్ చేసి అడిగారు నన్ను. మాకు చాలా ఆందోళనలు, భయాలు, పీడకలలు, తర్వాత నరదృష్టి ఇలాంటివి అన్నీ ఉన్నాయి గురుగారు, ఏం చేయమంటారు? ఏదైనా ఒక సలహా చెప్పండి అని అడిగారు. చాలా సంతోషం. మనిషి అన్న తర్వాత జీవితంలో ఇలాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఓర్వలేని తనమే మన మీద ప్రభావం చేసి జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనం ఏదో మన ఉన్నదానిలో తిని బ్రతుకుతూ ఉంటాం. దాన్ని కూడా చూసి అబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని నిందిస్తూ మనం బాధ పెడుతూ ఉంటారు. కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నిలవక ఇతరుల దృష్టి సోకి పోతూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాలలో వారము వర్జము లేకుండా పోతూ ఉంటాం. రాత్రి అనక అపరాత్రనక వెళ్తూ ఉంటాం. ఆ సందర్భాలలో కూడళ్లలో ఏదో మీరు తొక్కేసి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల మనిషి ఎదగలేకపోతూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయా గురుగారు? దీనివల్ల సైన్స్ ఒప్పుకుంటుందా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ సైన్స్కు అందని విషయాలు చాలా ఉన్నాయి. సైన్స్తో సంబంధించినవి ఇవన్నీ కూడా సైన్స్కు సంబంధించినవే. నేను చెప్పే విషయాలన్నీ కూడా సైన్స్కు సంబంధించినవే. ఈరోజు వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏదన్నా ఉందా అంటే మరి ఏ విధమైన సైన్స్ పరిష్కారం ఏమి లేదు. నీ మానసిక స్థితి బలంగా ఉండాలి. మనం ఉండలేకనే కదా మనం చేసేది. దానికి మార్గం ఏమిటి? ఆ మార్గాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం, జాగ్రత్తగా వినండి. మీ కుటుంబంలో ఈ బాధలను తొలగించి మిమ్మల్ని మంచి దారిలోకి నడిపిస్తుంది. 100% నిజం. నా అనుభవంగా చెప్తున్నాను. దాదాపు 28 సంవత్సరాల నుంచి జ్యోతిష శాస్త్రం చెప్తున్నాను, రకరకాల రెమెడీస్ చెప్తున్నాను. దాంట్లో ఇది ప్రధానమైంది, చాలామందికి ఉపయోగపడింది, వాళ్ళు పాటించి చాలా ఆనందపడ్డారు కాబట్టే చెప్తున్నాను. ఇది దైవదత్తమైంది, చాలా గొప్ప విషయం ఇది. నేనేదో బాగా చెప్పాలని పోడాలనే ఉద్దేశం కాదు, ఎందుకంటే మీరు గ్రహించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. భైరవ యంత్రం అని ఒకటి ఉంటుందండి. మనకు కాశీపురాధీశుడు కాశీలో ఉంటే నిత్యం అనిత్యం అక్కడ ఖననం జరుగుతూ ఉంటుంది. శవాలన్నింటినీ కాశీలో కాలబెడుతూ ఎక్కడెక్కడో ఉండి వారి తల్లిదండ్రులను తీసుకొని వచ్చి కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో దహనం చేస్తూ ఉంటారు. నిత్యం అది అగ్నిహోత్రం లాంటిది, అక్కడ పవిత్రమైంది అది. మరి అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే దాని సమీపంలోనే కాశీ దేవాలయం ఉంటుంది. గంగానది ఒడ్డున మనం స్నానం చేస్తాం, అది పవిత్రమైంది గంగా. మరి అక్కడ శ్మశాన వాటికలో కాశీపురాధీశుడు ఉంటాడు. మరి ఇవన్నిటికీ అక్కడ జరిగే ఖననాలకు, భూత ప్రేత పిశాచాలకు మరి అది అక్కడి నుంచి ఆ ఊరిలోకి, వారణాసిలోకి రాకుండా దానికి కాపలా ఉంటారు. అతనే భైరవుడు, కాలభైరవుడు, కాలాన్ని శాసించేవాడు. భైరవము అంటే భై అనే శబ్దానికి రవము అంటే పలకడం, ఆలకించడం, అరవడం. అంటే ఆయన యొక్క శబ్దం కనుక, భైరవుని శబ్దం కనుక వింటే దుష్టశక్తులన్నీ పోతాయి. ఇది నేను చెప్పింది కాదు, మన వేదాలలో ఉంది. భైరవునికి అంత ప్రత్యేకత. ఎలాంటి దుష్టశక్తి అయినా, ఎలాంటి మానసిక రుగ్మతలైనా, ఎలాంటి అనారోగ్య సమస్యలైనా భైరవుని తలుచుకుంటే పోతుంది. నిఖిలభం భైరవాయ నమః అనే మహామంత్రాన్ని మీరు ఉచ్చరించండి, మీ భయాలన్నీ తొలగిపోతాయి. బాగా ఇబ్బందిగా ఉంది గురుగారు, ఇంటిల్లి పాది గొడవలు, మానసికమైన క్షోభతో అనుభవిస్తున్నాము, ఇవన్నిటిని తట్టుకోవాలంటే ఎలా? ఇది ఉంచుకోండి, భైరవ యంత్రాన్ని ఉంచుకోండి. ఇది సాధారణమైన యంత్రం కాదు, ఒక శక్తితో కూడుకుంది. ఏదో చౌదపొడి దుకాణంలో కానీ పూజా స్టోర్లో కానీ ఒక భైరవ యంత్రం తెచ్చి పెట్టుకుంటే పనిచేయదు. ఒక యంత్రాన్ని నిర్మించాలంటే, ఒక యంత్రాన్ని దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలంటే చాలా శక్తి కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి 1,00,000 జపం చేయాలి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి గోత్రనామాలపైన 1,00,000 జపం చేయాలి.
గావ్యాదివాసము, జలాదివాసము, సుగంధాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము ఇలా చేసిన తర్వాత షోడశ ఉపచారాలు చేసి మంత్ర సహితంగా దాన్ని చేసి దాని మంత్రాన్ని దారపోసి ఒక యజ్ఞక్రతువును ఆచరించి ఆ యజ్ఞం దగ్గర అక్కడ పెట్టి దాన్ని కట్టు చేసి ఒక కంకణాన్ని కట్టి దాన్ని ఇవ్వాలి. కానీ ఏదో ఇలా మన పచారు కొట్లో దొరికింది కనుదృష్టి యంత్రం అని, భైరవ యంత్రం అని, స్వర్ణభైన యంత్రం అని, మృత్యుంజయ యంత్రం అని ఇలా తెచ్చేసి పెట్టుకుంటే అది రాగిరేకు, వేరే పని చేయదు. ఇంత బాధపడుతున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇంటిల్లిపాది దుఃఖపడుతున్నాం, దైవాన్ని ఎందుకు మనం ఆసరగా తీసుకోము? ఇది మూఢనమ్మకం కాదు కదా. భైరవుడు అనేది ఒక శక్తి. ఒక వారణాసినే కాపాడుతున్న అతను మన ఇంటిని కాపాడలేడా? ఆ విశ్వాసాన్ని మీరు పెంపొందింపజేసుకోండి. ఇది దైవానికి సంబంధించింది. ఇదొక ప్రార్థన. ఆ యంత్రాన్ని నిలుపుకొని ఇంటి గుమ్మం పైన ఆ యంత్రాన్ని పెట్టేసి ప్రతి గురువారం రోజున దానికి ధూపం వేసి మీకు భయం కలిగినప్పుడు నేను చెప్పిన మంత్రం ఓం నిఖిలభం భైరవాయ నమః అనే మంత్రాన్ని కనుక మీరు ఉచ్చరిస్తే ఈ దుష్టశక్తులన్నీ మీ పరిసరాల నుంచి వెళ్తాయి. మీ ఇంటి చుట్టూ అంతా నెగిటివ్ వెళ్ళి పాజిటివ్గా తయారవుతుంది. మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. భయాలు పోయి, పీడకలలు పోయి, దరిద్రం పోయి, అనారోగ్యం పోయి ప్రశాంతంగా ఉంటారు. అది భైరవ యంత్రం యొక్క లక్షణం. కాబట్టి ఈ భైరవ యంత్రాన్ని నిలుపుకున్న వారు చాలామంది చాలా సంతోషంగా, ఎన్నో రకాల యంత్రాలు ఉన్నాయి. యంత్రం అంటే కదలికలతో కూడింది, చాలా శక్తివంతమైంది. దాన్ని పెట్టుకున్న వారికే తెలుస్తుంది దాని విలువ. ప్రతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టకు ముందు యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ప్రతి బొడ్రాయిలో ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే చేస్తారు. సహస్ర కలశారాధన చేసి, హోమం చేసి, హవనం చేసి, ఇవన్నీ చేసిన తర్వాత 5 రోజులు క్రతువు నిర్వహించిన తర్వాతనే విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అదే పద్ధతిలో కనుక యంత్రాన్ని చేసి పెట్టేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది. నియమ నిబంధనలు అంటూ దీనికి పెద్దగా ఉండవు భైరవ యంత్రానికి. ఇవి 2 రకాలుగా చేస్తారు. ఒకటి క్షుద్రంతో చేస్తారు, 2 దైవతంతో చేస్తారు. మనం దైవతతో చేస్తాం. మీకెవరికైనా ఇలాంటి సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ యొక్క గోత్రాన్ని, మీ ఇంటి పేరును నాకు పంపించండి. దానికి తగిన రుసుము ఉంటుంది. ఏది ఊరికే రాదు, ఎంతో కొంత నష్టపోవాల్సింది ఉంటుంది. దాన్ని వినియోగించుకొని మీరు ఈ భైరవ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి, చాలా ఆనందంగా ఉంటారు. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.